గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన నా దేవా, రాత్రంతయు నీవు తోడయుండి నీ కృప చొప్పున భద్రపరిచావు. నీ ప్రేమతో మమ్మల్ని నింపావు. మరి ఒక రోజును మా జీవితాలకు ప్రవేశపెట్టి అయ్యా మమ్మల్ని ఆశీర్వదించావు. నీవు మేడలో కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి ఎంతగానో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ రోజంతటిలో కూడా సాతాను మీద విజయాన్ని మాకు ఇవ్వండి. శోధనల మీద విజయాన్ని మాకు ఇవ్వండి. అయా ప్రతి ఆకర్షణను ఎదిరించి పోరాడే నాయనా శక్తిని మాకు ఇవ్వండి. నీ వాక్యమును మాలో స్థిరపరచండి. అయ్యా ఎంతమంది బిడ్డలు విశ్వాసముతో ఏకీభవించారు అందరిని దర్శించు ప్రభువా. వారి హృదయాలను తాకండి. అయా వారు ఏ ఒక్క సమస్యలతో ఏ ఇబ్బందులతో మరి నీ సన్నిధిలో కన్నీరు విడుస్తున్నారో నాకైతే తెలియకపోవచ్చు, కానీ సమస్తం ఎరిగిన దేవుడవు, ఆకాశము నుండి నరులను చూస్తున్న దేవుడవు, అయా వారి హృదయాలను పరిశీలిస్తున్న దేవుడవు. మా హృదయములను దర్శించి మాలో ఉన్న ప్రభా ప్రతి అక్కరను అయా మీరు తీర్చమని అడుగుతున్నాం. ఆశగల వాని ప్రాణమును తృప్తిపరుస్తానన్నావు ప్రభా. ఇదిగో విశ్వాసముతో అయా నీ సహాయము కోసం ఎదురు చూస్తూ ఆశ కలిగి ఉన్న ప్రతి ప్రాణమును అయా నీవే తృప్తిపరచమని అడుగుతున్నాం. ఎగ్జామ్స్ ఎంతమంది రాస్తున్నారో వారందరినీ దర్శించి మంచి విజయాన్ని ఇవ్వండి ప్రభువా. మా బిడ్డలను వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ప్రభువా నీవే తోడుండి అయా క్షేమము భద్రత దయచేయండి. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగంతో వారిని ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడే విడుదలను దయచేయండి. కుటుంబంలో సఖ్యత లేక కోర్టు సమస్యల ద్వారా ఇంకా రకరకముల సాతాను శోధనలతో శోధింపబడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించి విడుదలను, విమోచనను, శాంతిని, సమాధానమును అనుగ్రహించమని ఎంతమంది మా బిడ్డలు ప్రభు ఈరోజు నూతన కార్యాలు తలపెడుతున్నారో వారందరిని దర్శించి ఆశీర్వదించండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, అయా వ్యవసాయం చేయువారు, అలాగే ప్రభు ఇంకా నాయన వారికి వచ్చిన విధానమును బట్టి అయా ఉద్యోగములు చేస్తున్నవారు, వారికి వచ్చిన అయా వారి వృత్తిని బట్టి వారు చేస్తున్న ఉద్యోగాలను మీరు దీవించి కష్టార్జితమును దీవించి నూరంతల ఫలము దయచేయమని మహిమ, ఘనత, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ రోజంతటిలో తోడయుండి మాకు క్షేమము, భద్రత దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.